ఆరాధన చేస్తారు. శరదృతు అంటే మనకి మొన్న సోమవారం దగ్గర నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. దేవీ శరన్నవరాత్రులు అంటారు, దుర్గా శరన్నవరాత్రులు అంటారు. శరత్ ఋతువు, ఈ యొక్క ఋతువు పేరేమిటంటే శరదృతువు. శరదృతువులో రాత్రిపూట చంద్రుడు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాడు. అప్పుడే కొద్ది కొద్దిగా మంచు బిందువులు అనేటటువంటివి ప్రారంభమవుతాయి, ప్రసరిస్తూ ఉంటాయి. ఆ శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు శరచంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన అని లలితా సహస్రనామంలో చెప్పబడింది. అమ్మవారు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, శరత్కాలంలో చంద్రుడు ఎట్లా అయితే చల్లగా వెన్నెలని కురిపిస్తాడో, అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి కూడాను అమ్మవారు అదే విధంగా చల్లని చూపుల చేత వెన్నెల లాంటి కరుణని కురిపిస్తుంది అని చెప్పబడింది అన్నమాట. అట్లాంటి గొప్పదైనటువంటి శరత్కాలంలో, అందులో అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మహిషాసురమర్దిని దేవి అలంకారంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. మహిషము అంటే తల ఏమో దున్నపోతు తల, శరీరం అంతా మానవుడి శరీరము. ఇట్లాంటి మహిషము అంటే పశువృత్తి కలిగినటువంటి వ్యక్తి. మనలో ఉన్నటువంటి పశువు పాశవికమైనటువంటి గుణాలు. అంటే పెద్దవాళ్ళు మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని తిడుతూ ఉంటారు, నువ్వు మనిషివా పశువువా అని. పశువు అంటే ఏమీ తెలియనటువంటి ఆటవికమైనటువంటి చర్య. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, మంచి మాట్లాడుతున్నావా చెడు మాట్లాడుతున్నావా అనేటటువంటిది తెలియకుండా ప్రవర్తించేటటువంటి తనాన్నే పాశవికత అంటారు. అదే పశుత్వం. మనలో ఉన్నటువంటి పశు సంబంధమైనటువంటి దుర్గుణాలని పారద్రోలమని అమ్మవారిని వేడుకుంటాం, మహిషాసుర మర్దిని దేవి. ఇట్లా ఈ చండీ సప్తశతి అనేది 3 చరిత్రలుగా, చరిత్ర అంటే అమ్మవారు ఏ ఏ రాక్షసులని ఏ ఏ అవతారముతో రాక్షసులని చంపింది అని తెలపబడేదాన్నే చరిత్ర అంటారు. 3 చరిత్రలు. మొట్టమొదటి చరిత్రకి మహాకాళీదేవి అధిష్టాన దేవత. రెండో చరిత్ర దగ్గర నుంచి 5వ చరిత్ర వరకు మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత. 5వ చరిత్ర దగ్గర నుంచి 13వ చరిత్ర వరకు మహాసరస్వతీదేవి అధిష్టాన దేవత. ఈ 3 చరిత్రలు 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో అమ్మవారు మొదటి అధ్యాయం దగ్గర నుంచి 10 అధ్యాయాల వరకు ఏ ఏ రాక్షసులని చంపినది, దేవతల దగ్గర నుంచి ఆవిడ ఏ ఏ శక్తుల్ని తీసుకొని రాక్షస సంహారం చేసింది అనేటటువంటిది మనకి చెప్పబడుతుంది. అదే 11వ అధ్యాయంలో అమ్మవారికి కలిగినటువంటి కోపాన్ని దేవతలందరూ కూడాను శాంతింపజేస్తారట, నారాయణి నమోస్తుతే అని. అట్లా అమ్మవారిని శాంతింపజేసేసరికల్లా 12వ అధ్యాయాన్ని ఫలశ్రుతి అంటారు. మనం ఏ కార్యక్రమం అయినా చేస్తే, ముఖ్యంగా ఇది కలియుగం కదా, ఏదైనా లాభం ఉంటే తప్పితే మనం కష్టపడం. మరి లాభం ఉండాలి కదా అంటే మనం చేసేటటువంటి పనికి ప్రతిఫలం ఉండాలి. ఈ చండీ హోమానికి ప్రతిఫలం ఏమిటయ్యా అంటే, మనము ఏ దుఃఖాల చేతైతే, ఏ దరిద్రము చేతైతే, ఏ కష్టాల చేతైతే బాధపడుతూ ఉంటామో, ఎవరైతే అంతర్గతంగా బాహ్యంగా శత్రువులతో బాగా బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఇంట్లో వివాదాలు ఎప్పుడూ కూడా వివాదాలు వస్తూ ఉంటాయో, అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఆస్తి తగాదాలు కానీ వాటి ఉన్నట్లయితే, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే పసిపిల్లలు పాలు త్రాగకుండా ఏడుస్తూ ఉంటారో, వాళ్ళందరినీ కూడాను నేను రక్షిస్తాను అని చెప్పిందట. ఎప్పుడు రక్షిస్తుంది? అమ్మా, ఈ లోకంలో నీవు తప్పితే నాకు ఒక దిక్కు లేదు అని అమ్మవారి కాళ్ళ మీద పడి శరణు వేడుకుంటే అమ్మ మనల్ని రక్షిస్తుంది అని చండీ సప్తశతిలో చెప్పబడింది. దాన్నే ఫలశ్రుతి అంటారు. ఈ గొప్పదైనటువంటి చండీ మహాత్మ్యము సప్తశతిని విన్నట్లయితే, శ్రుత్వా మమైతన్మాహాత్మ్యం
చదివితే చాలా ఫలితం వస్తుంది. చదవలేనటువంటి వాళ్ళు కనీసం వినడానికైనా ప్రయత్నం చేస్తే వినడం ద్వారా కూడాను మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి మన మనస్సులో ఏ కోరిక చేతైతే ఈ హోమాన్ని చేస్తున్నామో ఆ కోరికని అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది అని 12వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక 13వ అధ్యాయంలో ఎవరు అమ్మవారిని ఉపాసన చేశారు, వారు అమ్మవారి ద్వారా ఎటువంటి లబ్ధి పొందారో వాళ్ళ గురించి తెలిపేదే 13వ అధ్యాయం. ఇప్పుడు ప్రారంభమవుతోంది మొట్టమొదటి అధ్యాయము. మొట్టమొదటి అధ్యాయానికి మహాకాళీ దేవత అంతా కూడాను భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము భగవంతుడు మనకి మాట్లాడే శక్తి ఇచ్చిన దగ్గర నుంచి చివరి వరకు ఏదో ఒక మాట అవసరమైందో మాట్లాడుతూనే ఉంటాం. ఈ గంట సేపు మాత్రము మనస్సు నిండా అమ్మవారినే నింపుకొని హోమం చేయడం ద్వారా ఏకాగ్రత కుదురుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత వచ్చిందో మనం చేసేటటువంటి ప్రతి పని కూడాను లాభం పొందుతాము అని చెప్పబడింది. కాబట్టి ఎటువంటి వేరే మాటలు మాట్లాడకుండా నోటి నిండా అమ్మవారి నామాన్ని స్మరణ చేస్తూ జై మహాకాళి అనుకుంటూ మొట్టమొదటి అధ్యాయం ప్రారంభమవుతోంది. చండీ హోమం అంతా సిద్ధంగా ఉండండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.